గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కేయూ కాయిన్ లేకపోతే క్యూ కాయిన్ అనేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ అనే దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశానండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో కేయూ కాయిన్ అనేసి టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్యూ కాయిన్ అనేది మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద వచ్చినటువంటి అగ్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మెయిన్ పేజ్ ఇలా వస్తుందండి. అక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ అప్ ఆర్ లాగిన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రీ చేసి రిఫరల్ కోడ్ దగ్గర జస్ట్ అలా టచ్ చేయండి. రిఫరల్ కోడ్ ఎంట్రీ చేసే బాక్స్ అనేది వస్తుంది. ఆ బాక్స్లో మీరు నేను ప్రొవైడ్ చేసినటువంటి రిఫరల్ కోడ్ ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుందండి. ఆ ఓటీపీ అనే దాన్ని ఎంట్రీ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో మీరు ఒక పాస్వర్డ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలండి. ఆ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేసి ఇక్కడ గెట్ వెరిఫైడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. సో గెట్ వెరిఫైడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంట్రీ అని అడుగుతుంది, అది ఇండియా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డా లేకపోతే పాస్పోర్టా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఐడి కార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఐడి కార్డు మీద ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఆ డీటెయిల్స్ అనే వాటిని ఫిల్ చేయండి. సో మీ ఐడి కార్డు మీద ఉన్నటువంటి నేము, తర్వాత లాస్ట్ నేము, దాని తర్వాత ఐడి కార్డ్ నెంబర్ 3 ఎంట్రీ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ ఐడి కార్డు యొక్క ఫోటో అనే దాన్ని అప్లోడ్ చేయండి అనేసి ఒక ఆప్షన్ అనేది వచ్చింది. సో మీ ఐడి కార్డు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు ఒక ప్లేస్లో ఉంచండి, టేబుల్ మీద కానీ ఇలా కదలకుండా. దాని తర్వాత కింద టేక్ ఫోటో అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ ఫోటో తీసేటప్పుడు మీ ఐడి కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో అనే దాన్ని అప్లోడ్ చేయాలి. సో దాని తర్వాత ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయిందండి. కరెక్ట్గా ఈ బాక్స్లో మీ ఐడి కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో ఉండేలా మీ మొబైల్ అనే దాన్ని ఐడి కార్డు దగ్గరగా పెట్టేసి ఒక ఫోటో అనే దాన్ని తీయండి. సో మీ ఐడి కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో తర్వాత బ్యాక్ ఫోటో 2 దిగిన తర్వాత మీ ఫేస్ రికగ్నైజేషన్ అనేది జరుగుతుందండి. అంటే సెల్ఫీ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సెల్ఫీ కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయాలంటే మీ ఫోటో అనే దాన్ని ఇవ్వాలన్నమాట కెమెరా ద్వారా. సో అది కొంచెం దగ్గరగా మూవ్ క్లోజర్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఇలా ఒక గుడ్డు ఆకారంలో ఉండేటటువంటి కెమెరా పార్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. కరెక్ట్గా ఆ కెమెరా పార్ట్లో మీ ఫేస్ అనేది పూర్తిగా కవర్ అయ్యేలా ఉంచండి. ఉంచిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, చెక్ బ్యాక్ ఇన్ ఏ బిట్ అనేసి వచ్చిందనమాట. అంటే మీ ఐడి కార్డు యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయబడ్డాయి, మీ ఫోటో అనేది కూడా సబ్మిట్ చేయబడ్డది అనేసి దానికి మీనింగు. సో కొద్దిసేపటి తర్వాత వచ్చి చెక్ చేయండి, మీ ఐడెంటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుస్తాయని చెప్పారు. దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద వెరిఫైడ్ అని కనిపిస్తుంది. అంటే మీ ఐడి కార్డు వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డిపాజిట్ ఆర్ బై క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిందండి. సో ఇది నో ప్రాబ్లం. మళ్ళీ జస్ట్ అలా నేను బ్యాక్ చేస్తాను. ఫైనల్గా మీకు క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది రెడీ అయిందండి. సో రెడీ అయిన తర్వాత జస్ట్ నేను మెయిన్ పేజ్కి వచ్చి ఇలా స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు చాలా డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి క్రిప్టో కాయిన్స్ ఏంటి అనేసి, తర్వాత టాప్ గెయినర్స్ ఏంటి అనేసి, న్యూగా లిస్ట్ అయిన కాయిన్స్ ఏంటి అనేసి, తర్వాత వాల్యూమ్ ప్రకారం కాయిన్స్, తర్వాత ఎక్కువ లూజర్స్ నిన్నటి వరకు ఎక్కువ లాస్ ఇచ్చినటువంటి కాయిన్స్, ఈ విధంగా టోటల్గా డీటెయిల్స్ కింద టేబుల్స్ అనేవి వచ్చాయండి. సో ఈ కింద లైన్లో మీకు మార్కెట్స్ అనే ఆప్షన్ ఉందండి. తర్వాత ట్రేడింగ్ ఆప్షన్ అనేది కూడా ఉంది. దాని పక్కన ఫ్యూచర్స్ ఉంది. దాని పక్కన అసెట్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఫీచర్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పటివరకు మీ దగ్గర ఎవరికైనా కానీ కేయూ కాయిన్ ఎక్స్చేంజ్ అనేది లేకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు క్రిప్టో ఎక్స్చేంజ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు బైనాన్స్ అప్లికేషను, బైబిట్ అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్స్, దాని యొక్క వీడియోలు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని కూడా యూజ్ చేసి మీకు కావాల్సినటువంటి క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ అకౌంట్ వెరిఫికేషన్ అనే దాన్ని చేసుకోగలరు అనేసి తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.